సాధారణంగా డిసెంబర్ని అన్ సీజన్ అంటుంటారు. అందుకే పెద్దగా సినిమాలేవి ఆ నెలలో విడుదల చేయడానికి ఆసక్తి చూపించరు నిర్మాతలు. కానీ కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా 2023 డిసెంబర్లో అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కనిపించింది. ఈ ఒక్క నెలలోనే ఒకటి రెండు కాదు, ఏకంగా 2000 కోట్ల బిజినెస్ జరిగింది. 2023 ఇండియన్ సినిమాకు బాగా కలిసొచ్చింది. మరీ ముఖ్యంగా ఎండింగ్ అయితే అద్దిరిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అంతే. డిసెంబర్లో విడుదలైన పెద్ద సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కుమ్మేశాయి. యానిమల్తో డిసెంబర్ మొదలైతే సలార్తో సంపూర్ణమైంది. రణ్బీర్ కపూర్ నటించిన యానిమల్ 850 కోట్లకు పైగా వసూలు చేసింది. సందీప్ వంగా టేకింగ్ యానిమల్కు మేజర్ ప్లేస్. అలాగే రణ్బీర్ నటన కూడా. ఇక డిసెంబర్ 1నే యానిమల్తో పాటు విడుదలైన శ్యామ్ బహదూర్ కూడా 120 కోట్లకు పైగా వసూలు చేసింది. విక్కీ కౌశల్ ఇందులో హీరోగా నటించారు. నాని హాయ్ నాన్న సైతం 70 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. శౌర్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మోహన్ లాల్ హీరోగా నటించిన నేరు కూడా మలయాళం ఇండస్ట్రీలో కొత్త రికార్డులు తిరగరాస్తోంది. ఈ చిత్రం కూడా ఇప్పటికే 55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక షారుఖ్ ఖాన్ డంకీ సైతం 320 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ రావడం, సలార్ ఎదురుగా ఉండడంతో ఊహించిన వసూళ్లు రాలేదు. డిసెంబర్కు పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చిన సినిమా సలార్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓపెనింగ్స్ లో ఇండియన్ సినిమా రికార్డుల్ని సైతం తిరగరాసింది. ఇప్పటికే 9 రోజుల్లో 530 కోట్లు వసూలు చేసింది సలార్. బ్రేక్ ఈవెన్ కు 60 కోట్ల దూరంలో ఉన్నా మరో 10 రోజులు సరైన సినిమాలు లేవు కాబట్టి అది సాధ్యం కావచ్చు. మొత్తానికి డిసెంబర్ అంతా కలిపి 2000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.